హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఇంట్లోనే డ్రై ఫ్రూట్ ఫలూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్ ఫలూడా కోసం ముందుగా కస్టర్డ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక హాఫ్ లీటర్ దాకా పాలను మరిగించుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంతా కస్టర్డ్‌ని వేసి కలుపుకొని అదే పాలల్లో కొద్దిగా షుగర్ వేసి మనం కలిపెట్టుకున్న కస్టర్డ్‌ని కూడా అందులో వేసి ఒక 2 మినిట్స్ పాటు కస్టర్డ్‌ని ఉడికించుకొని కస్టర్డ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ అనేది మరీ చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు. పలుచగానే ఉండాలి. ఇలా కస్టర్డ్‌ని ప్రిపేర్ చేసుకున్నాక ఇది చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టి కూల్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫలూడా కోసం ఫలూడా మిక్స్‌ని తీసుకోవాలి. ఫలూడా మిక్స్ అనేది డీమార్ట్‌లో గాని, సూపర్ మార్కెట్‌లో అన్నిట్లల్లో అవైలబుల్ ఉంటుంది. ఈ ఫలూడా మిక్స్ అనేది 1 లీటర్ మిల్క్‌కి ఈ టోటల్ ప్యాకెట్ అనేది పడుతుంది. నేను దీంట్లో హాఫ్ చేస్తున్నాను. హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని ఇందులోనే షుగర్ వేయాల్సిన అవసరం ఏం లేదు. దాంట్లోనే షుగర్ పౌడర్ కలిపి వస్తుంది. మనం ఓన్లీ ఈ ఫలూడా మిక్స్ వేసి ఉడికించుకోవాలి అంతే. ఫలూడా మిక్స్ అనేది ఇలా ఉంటుంది. హాఫ్ లీటర్ దాకా మిల్క్‌ని తీసుకొని అందులో ఈ ఫలూడా మిక్స్‌ని వేసి కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ఫలూడా మిక్స్ అనేది గట్టిపడుతుంది. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇది ఉడికాక ఇలా అవుతుంది. దీన్ని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఒక టీ స్పూన్ అంత సబ్జా సీడ్స్ తీసుకొని దీన్ని ఒక 20 మినిట్స్ పాటు వాటర్‌లో సోక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత సబ్జా సీడ్స్ అనేవి ఇలా అవుతాయి. మనం ఇప్పుడు ఫలూడా మిక్స్‌ను ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా కుక్ చేసుకున్న ఫలూడా మిక్స్ కూల్ చేసుకున్నాక ఇలా గట్టిపడుతుంది. మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్, డ్రై ఫ్రూట్స్‌ని ఇలా డ్రై ఫ్రూట్స్‌ని ముక్కలుగా చేసుకోవాలి. నేను ఇందులో జీడిపప్పు, బాదాన్ని యూజ్ చేస్తున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్. దీనికోసం వెనిల్లా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఒక గ్లాస్‌లో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్‌ని వేసి అందులో 2 టీ స్పూన్స్ అంతా సబ్జా సీడ్స్ వేసి 2 టేబుల్ స్పూన్ అంతా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫలూడా మిక్స్‌ని ఇందులో వేసి ఇప్పుడు కస్టర్డ్‌ని ఇందులో వేయాలి. దీంట్లో మళ్ళీ ఒక టీ స్పూన్స్ అంతా సబ్జా సీడ్స్ వేసి ఇప్పుడు ఏ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్‌నన్నా తీసుకోవచ్చు. నేను వెనిల్లా ఐస్ క్రీమ్‌ని తీసుకున్నాను. వెనిల్లా ఐస్ క్రీమ్‌ని వేసి గార్నిష్ కోసం మీద కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్ ఫలూడా రెడీ. దీన్ని 3 మెంబర్స్ దాకా సర్వ్ చేసుకోవచ్చు. అంతే హోమ్‌మేడ్ డ్రై ఫ్రూట్ ఫలూడా రెడీ.